హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఫోన్పే ద్వారా, జీపే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా, యూపీఐ యాప్ ద్వారా కానీ ఎవరైతే కరెంట్ బిల్ చెల్లిస్తున్నారో వాళ్ళకైతే ఒక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు అనమాట. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఇక మీదట ఫోన్పే, జీపే, పేటిఎం మరియు ఏదైనా ఇతర యూపీఐ యాప్ నుంచి మనం ఏదైనా సరే కరెంట్ బిల్ కట్టామనుకోండి, మనకి ఏమని వచ్చేది పైన ఏపీఎస్పీ డిసిఎల్ అని పేరైతే వచ్చేదనమాట. అయితే ఇక నుంచి ఆ పేరైతే కనిపించదనమాట. ఎప్పుడు ఆ పేరు కనిపిస్తుందంటే ఎప్పుడైతే మనం APSBDCL.in అనే వెబ్సైట్ ద్వారా పేమెంట్ చేస్తామో అప్పుడే కనిపిస్తుంది అనమాట. అయితే మనకు అక్కడ పేమెంట్ ఆప్షన్లో కూడా, అంటే మనం ఈ వెబ్సైట్ ద్వారా పేమెంట్ చేసినప్పుడు అక్కడ పేమెంట్ మోడ్ వచ్చేసేసి మనకు ఫోన్పే చూపిస్తుంది, జీపే చూపిస్తుంది, పేటిఎం చూపిస్తుంది, అలాగే ఇతర యూపీఐ యాప్ కూడా మనకైతే చూపిస్తుంది అనమాట. అంతేకాకుండా మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, క్యాష్ కార్డులు కూడా మనకైతే అక్కడైతే చూపిస్తాయి అనమాట. మనం ఎప్పుడైతే వెబ్సైట్ ద్వారా పేమెంట్ చేస్తామో అప్పుడు మనకు APSBDCL అని పేరైతే కనిపిస్తుంది అనమాట. అయితే మనం అలా కాకుండా ఫోన్పే ద్వారా, జీపే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా, లేదంటే ఇతర యూపీఐ యాప్స్ ద్వారా పేమెంట్ చేసామనుకోండి, సో అటువంటి సందర్భంలో మనకు APSBDCL అనే పేరైతే కనిపించదనమాట. ఇది ఒక అప్డేట్ అని మనం అయితే చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.